నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం మహానాడుకు సర్వం సిద్ధం విశాఖ పసుపుమయం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోనన్న ఏపీ సీఎం చంద్రన్న బీమా సొమ్ము పంపిణీలో జాప్యంపై ఆగ్రహం నేడు తెరాస శాసన సభాపక్ష సమావేశం రాష్ట్రపతి ఎన్నిక పథకాల ప్రచారంపై చర్చ ప్రజాప్రతినిధుల ర్యాంకులపై ఉత్కంఠ తెలంగాణలో కొత్తగా 6.5 లక్షల ఎకరాల సాగు 5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ 3 ఏళ్ల ప్రగతిపై నీటిపారుదల శాఖ నివేదిక వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామన్న అమిత్ షా తెలంగాణకు కేంద్ర సాయంపై తప్పులేవో చెప్పాలని వ్యాఖ్య నేడు ఈపీఎఫ్ఓ కీలక సమావేశం స్టాక్ మార్కెట్లలో నిధుల పెంపు వేతనం నుంచి జమ చేయాల్సిన మొత్తాన్ని తగ్గించడంపై నిర్ణయం తెలుగుదేశం 36వ మహానాడుకు సర్వం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో సైకిల్కు దశ దిశ ఎన్నికల సన్నద్దత వంటి అంశాలే ప్రాతిపదికగా 24 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 3 రోజుల మహానాడు కోసం ఉక్కు నగరం విశాఖ పసుపు వర్ణ శోభితమైంది. వేలాదిగా తరలివచ్చే తమ్ముళ్లకు పచ్చ తోరణాలతో స్వాగతం పలుకుతోంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఏటా 3 రోజుల పాటు నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు విశాఖ పసుపు తోరణాలతో ముస్తాబైంది. ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానున్న మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో ప్రదర్శనను సందర్శించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 3 రోజుల పసుపు పండుగలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 16 అంశాలు, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలున్నాయి. 2 రాష్ట్రాలకు కలిపి 5 తీర్మానాలు చేయనున్నారు. ఏపీ సంబంధిత తీర్మానాల్లో ప్రభుత్వ విధానాలు, విజయాలను వివరిస్తారు. విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటివరకు చేసిన సాయం, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయాలను ప్రస్తావించనున్నారు. ఇక రాజకీయంగా వైకాపా అభివృద్ధికి అడ్డు తలుగుతోందనే తీర్మానాన్ని చర్చకు పెట్టనున్నారు. తెలంగాణకు సంబంధించి తెరాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు ఆ రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగే అవకాశముంది. దాదాపు 50,000 మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా వేస్తున్న పార్టీ వర్గాలు అందుకనుగుణంగా తెలుగు తమ్ముళ్లకు భోజన, వసతి ఏర్పాట్లు చేశాయి. ఉత్తరాంధ్ర ప్రత్యేక వంటకాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వైవిధ్యభరిత వంటకాలను తమ్ముళ్ల కోసం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 13,557 మందిని, తెలంగాణ నుంచి 3,500 మంది ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్లు కాకుండా అన్ఇన్వైటెడ్స్ కూడా వస్తున్నామని చెప్పని అకామిడేషన్ గురించి లేకపోతే మిగతా వాటిల ట్రాన్స్పోర్ట్ గురించి వాటి గురించి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహానాడు చివర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లాంఛనంగా ఎన్నిక కానున్న చంద్రబాబు ఆ తర్వాత తమ్ముళ్లకు ముగింపు సందేశమిస్తారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని హెచ్చరించారు. సాంకేతికతను విస్తృతంగా వాడుకుంటే మెరుగైన ఫలితాలొస్తాయన్న ఆయన చంద్రన్న బీమా పథకం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వరమే పరిహారం అందించడంపై దృష్టి పెట్టాలని విజయవాడలో చివరి రోజు సుమారు 13 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. బీమా సంస్థలు సహకరించకపోవడం వల్లే చంద్రన్న బీమా పథకంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించగా త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని చంద్రబాబు చెప్పారు. నాకు కావాల్సింది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాదు, హూ హ్యాస్ ఫెయిల్డ్, ఐ వాంట్ టు నో. Then I want to give very clear instructions here afterwards. Somebody has failed, they have to fall in line. Otherwise, 1 or 2 people I will suspend them. నేను రియల్ టైం గవర్నెన్స్ మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో లేజ్డ్గా మీరు అది చేయండి ఇది చేయండి, ఇంకా కలెక్టర్ తెలియకపోతే నేర్చుకోవాలి. ఎవ్రీడే చెప్తున్నాం ఇవన్నీ. ఏం పిల్లల యాక్సిడెంట్ జరిగింది రియాలిటీ, డబ్బులు కట్టింది రియాలిటీ. అక్కడి నుంచి పోలీసు కానీ డాక్టర్స్ కానీ పోస్ట్ మార్టం కానీ రియల్ టైంలో జరగాల. యూ హ్యావ్ ఫెయిల్డ్. ఐ వాంట్ వెరీ క్లియర్. ప్రసాద్ గారు మీకు చెప్తాను, మీకు కానీ ప్రసాద్ కానీ మీకు నాకు కావాల్సింది యూ డూ ఇట్ ఆర్ అదర్వైజ్ యూ టెల్ మీ. మనం గత 8 months గా ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు అవన్నీ నాకు వద్దు ప్రసాద్, ఇంకా అవసరం లేదు నాకు. మీరు చేయకపోతే ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను కావాలంటే. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం అన్నప్పుడు నాకు వచ్చి చెప్పాలి మీరు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా నేడు తెరాస శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానుండగా వారి పనితీరు నివేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపైన సమాలోచనలు జరపనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు స్వీకరించే అవకాశం ఉందని గులాబీ వర్గాలు తెలిపాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పాలిట్ బ్యూరో, రాష్ట్ర స్థాయి కమిటీ, అనుబంధ సంఘాల కమిటీల కూర్పుపైన చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, లబ్దిదారుల స్పందనను కేసీఆర్ నేతల నుంచి తెలుసుకోనున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా నల్లధనం వెలికితీతలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నిజాయితీ పరులకు కూడా ప్రభుత్వంపై నమ్మకం కుదిరిందన్న మోదీ పెద్ద నోట్ల రద్దుతో 90 లక్షల మంది కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చారని తెలిపారు. దేశ ప్రజలు అందించిన అఖండ విజయాన్ని తలకెక్కించుకోకుండా బాధ్యతగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ 3 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి మరక కూడా లేదని అసోంలోని గువాహటిలో చెప్పారు. అవినీతిపై పోరాటమే ప్రధాన లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తాము ఆ దిశలో తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలను ప్రజలు స్వాగతించారని, అందులో పెద్దనోట్ల రద్దు కూడా ముఖ్యమైనదని ఆయన వివరించారు. అంతటి కఠిన నిర్ణయానికి పేదలు, సామాన్యులు సైతం మద్దతు పలకడంతో విపక్షాల నోటికి తాళం పడిందని చెప్పారు. తాము తీసుకున్న ప్రతి నిర్ణయానికి దేశ ప్రజలు సంతోషంగా మద్దతు తెలుపుతున్నారంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. नोटबंदी बड़ा कठोर निर्णय था। अभी भी कुछ लोग यही कहते हैं कि हम इतने बड़े कठोर निर्णय की कभी कल्पना तक नहीं कर सकते। अगर सरकार का इरादा नेक न होता, सदिच्छा से लिया हुआ फैसला न होता, तो इतने बड़े कड़े फैसले को जिस प्रकार से आग लगाने की कोशिश चली थी, इतनी बड़ी ताकतवर सरकार हो भस्म हो जाती। लेकिन ये 125 करोड़ देशवासी थे, उनके आशीर्वाद थे। कितने बड़े कृत्रिम बवंडर के बावजूद भी, भ्रमित करने के कोटि कोटि प्रयासों के बावजूद भी देश की जनता तसू भर भी डगमगाई नहीं, हिली नहीं और कंधे से कंधा मिला करके मुझ जैसे प्रधान सेवक के साथ खड़ी रही। ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న నవభారత నిర్మాణ ప్రక్రియను మరో 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రధాని తేల్చి చెప్పారు. आज 125 करोड़ देशवासी इस बात को अनुभव करते हैं कि हिंदुस्तान में पहली बार ईमानदारी को अवसर आया है। ईमानदारी के लिए जीने का अवसर आया है। जो ईमानदारी से जीता था उसका विश्वास बढ़ा है। उसको लगता है अब बेईमानों के लिए चैन से जीना मुश्किल हुआ है, अब मेरी ईमानदारी रंग लाएगी। भले मेरी जिंदगी में सुख वैभव नहीं आया, लेकिन शांति से जीने का अवसर आया है। आज ये वातावरण बना है। రోజూ తమ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకొస్తోందని తెలిపిన ప్రధాని ప్రభుత్వ పనితీరులో మార్పు వచ్చిందని, ప్రజలు దాన్ని గమనిస్తున్నారని తెలిపారు. 2014లో 282 స్థానాలు సొంతంగా గెలుచుకుని చరిత్ర సృష్టించిన భాజపా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అంతకు మించి ప్రభంజనం సృష్టిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ 3 ఏళ్ల పాలనలో దునియాలో భారత్ ప్రతిష్ట పెరిగిందన్న ఆయన బంగాల్తో పాటు దక్షిణాదిలోనూ ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్ర సాయంపై చెప్పిన గణాంకాలకు కట్టుబడి ఉన్నానన్న అమిత్ షా కాదని చెప్పడానికి రుజువులు చూపాలని వ్యాఖ్యానించారు. అప్పుడే తెలంగాణకు క్షమాపణ చెప్పాలన్న కేసీఆర్ డిమాండ్పై స్పందిస్తానన్నారు. ఇదే సమయంలో ఏపీలో సొంతంగా పోటీ చేయాలనే భావన అక్కడ భాజపా కార్యకర్తల్లో ఉందన్న అమిత్ షా 2019లో ఒంటరిగా పోటీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ये 3 सालों में देश की जनता का आत्मविश्वास बढ़ा है और ये 3 सालों में देश की सोच का स्केल बदलने में भी इस देश के प्रधानमंत्री मोदी जी सफल रहे हैं। ये 3-4 सालों में इस देश की राजनीति से परिवारवाद, जातिवाद और तुष्टीकरण, ये तीनों नासूरों को उखाड़कर फेंकने का काम ये 3 सालों में हुआ है।
గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదలు శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 92 మంది మృత్యువాత పడగా 110 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. దక్షిణ ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో సుమారు 20,000 మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైనిక పడవలు హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొండ చర్యల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని శ్రీలంక విపత్తుల నిర్వహణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక వరదలపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. శ్రీలంక ప్రజలకు సాయం అందించేందుకు 2 నౌకల్ని పంపుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్ నుంచి సహాయక సామాగ్రితో బయలుదేరిన తొలి నౌక ఈ ఉదయం కొలంబో, రెండో నౌక ఆదివారం చేరుకుంటుందని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం వరకు భానుడు నిప్పులు చెరిగితే ఆ తర్వాత వరుణుడు వాయువుతో కలిసి విరుచుకుపడ్డాడు. గాలివాన బీభత్సం, పిడుగుపాటుకు ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణలో 3 మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చింతలముడిపి తండాలో ఇంటి గోడ కూలి 2 ఏళ్ల చిన్నారి సహా ఓ మహిళ మృతి చెందారు. పొదిలి మండలం గొల్లపల్లిలో పిడుగుపాటుకు వ్యక్తి బలవగా, మార్కాపురం మండలం పెదయాచవరం, బిరుదుల నరవ, గోగుల దిన్నెలో ఈదురుగాలుల ధాటికి దానిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల ఇళ్ల పైరేకులు లేచిపోయాయి. విశాఖమన్యం పాడేరులో అరగంట పాటు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇక తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు, మోత్కూరు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో రహదారులపై చెట్లు కూలాయి. నల్గొండ జిల్లా దేవరకొండ, కొండమల్లెపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రేకులెగిరిపోయాయి. చుండూరు పరిసరాల్లో ట్రాన్స్ఫార్మర్ కూలింది. ఖమ్మంలో వాన దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లాలు పొంగి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. మొండి రైల్వే గేట్ వద్ద ట్రాక్పై వర్షపు నీరు చేరి శాతవాహన ఎక్స్ప్రెస్ 50 నిమిషాల పాటు నిలిచిపోయింది. మూడేళ్లలో 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరివ్వడం సహా మరో 5,82,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 3 ఏళ్ల ప్రగతిపై ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన నీటిపారుదల శాఖ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4 ఎత్తిపోతల పథకాల కింద 4.5 లక్షల ఎకరాలకు, మెదక్ జిల్లాలో సింగూరు కాలువల ద్వారా 30,000 ఎకరాలకు, కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ఎత్తిపోతల నుంచి 25,000 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల ద్వారా 6,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించామని తెలిపింది. వచ్చే ఏడాది మరో 9,67,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి మరో 3 లక్షల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. మిషన్ కాకతీయ 2 దశల్లో చెరువుల కింద గతంలో ఎప్పుడూ 11 లక్షల ఎకరాలకు మించని ఆయకట్టును 15,70,000 ఎకరాలకు తీసుకువెళ్లామని వివరించింది. ప్రాజెక్టులకు కీలకమైన భూసేకరణపై విపక్షాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల 4 నెలల కాలం వృధా అయిందని, కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో ఇక వేగం పుంజుకుంటుందని పేర్కొంది. తెలంగాణలో కలిసి వస్తే తెలుగుదేశంతోనైనా పొత్తుకు సిద్దమేనన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెరాస స్వాగతించింది. కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తే తమ పార్టీ నెత్తిన పాలు పోసినట్లేనని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్న మాట మా నెత్తిన పాలు పోసింది. తెలంగాణ ద్రోహుల పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషం దాకా రాష్ట్ర సాధనను అడ్డుకోవడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేసిన అనేటువంటి మాట స్వయంగా వారి నోట చెప్పినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏమైతుందో బహుశా వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది. ద్రోహుల పార్టీతో కలిస్తే మీరు కూడా ద్రోహుల జాబితాలో కలిసిపోతారు. స్వచ్ఛ హైదరాబాద్ లో పౌర భాగస్వామ్యం పెంచేందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కొత్త ప్రణాళిక సిద్దం చేసింది. స్వచ్ఛ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసే కాలనీ సంక్షేమ సంఘాలకు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. తడి, పొడి చెత్త వేరు చేయడం సహా 11 అంశాలకు మార్కులు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు అమలు చేస్తున్న విధానాన్ని ఈ నెల 31లోగా rwas.ghmc@gmail.com కు మెయిల్ చేయాలని కోరింది. తృతీయ పక్షంతో తనిఖీ చేయించి ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5న ఒక్కో సర్కిల్ నుంచి 5 కాలనీలకు పురస్కారాలు అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎవరైతే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను రోడ్డు మీద కానీ, రిజర్వాయర్లో కానీ, లేక్లో కానీ వేయకుండా ఈ స్వచ్ఛ ఆటో ఆర్ మున్సిపల్ గార్బేజ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తున్నారో, అట్లాగే హోమ్ కాంపోస్టింగ్ కానీ, కమ్యూనిటీ కాంపోస్టింగ్ కానీ చేస్తున్నటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ప్రైజులు ఇవ్వాలని పెట్టాం. ప్రతి నెల వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఈ మార్క్స్ వాళ్ళే వేసుకోవాలి. ఇది కరెక్టా కాదా అనేది వేరే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ
వేరే థర్డ్ పార్టీని పెడతాం. అంటే ఒకసారి ఒక ర్యాంక్ వస్తే అది కంటిన్యూస్ ఉంటుందని కాదు, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక జిహెచ్ఎంసీ చేస్తే కాదు, సివిల్ సొసైటీ కూడా అంతా చేయాలి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో ఈ నెల 19న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సహా 14 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద హత్యకు వినియోగించిన మారణాయుధాలు, వాహనాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. హత్యలకు గ్రామ కక్షలే కారణమని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ తెలిపారు. వేమవరంలో క్వారీ అనుమతులు, దేవాలయాల నిర్వహణ, ప్రధాన కోడిలిలో వేగ నిరోధకాల ఏర్పాటుపై నిందితుడు మాలెంపాటి వెంకటేశ్వర్లు, మృతుడు రామకోటేశ్వరరావు వర్గాల మధ్య తలెత్తిన వివాదాలు తారాస్థాయికి చేరి హత్యలకు దారితీశాయని ఐజీ వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మాలెంపాటి వెంకటేశ్వర్లు, మాలెంపాటి చిన్నోడు, గొట్టిపాటి మారుతి మరో 14 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గొట్టిపాటి నాగయ్య, తేలం రాజేష్ ను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా గదుల సర్దుబాటు కోసం కొత్త విధానాలు తీసుకురాబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అడ్వాన్స్ బుక్ చేసుకున్న గదిని నిర్ణీత సమయం కంటే ముందే ఖాళీ చేసి ఇచ్చిన భక్తులకు కొంత మొత్తం డబ్బు తిరిగి ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా 300 రూపాయల దర్శనానికి సంబంధించి ఓ గదిని కూడా ప్యాకేజీలో కలిపి 12 గంటల నిడివిలో దర్శనం పూర్తి చేసుకుని గది ఖాళీ చేసి ఇచ్చేలా ఓ విధానం రూపొందిస్తున్నట్లు సింఘాల్ చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ చేసాక అకామిడేషన్ అది మార్చుకునే అవకాశం లేదు, లేకపోతే క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. వారు చేసే అడ్వాన్స్ బుకింగ్ రూము మళ్ళీ ఒక్కసారి క్యాన్సిల్ చేసే విధంగా, ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే వారికి డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా, క్యాన్సిల్ చేసుకోకుండా మేము వేరే డేట్కి మార్చుకుందామంటే వేరే డేట్కి మార్చుకునే విధంగా ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఏదైతే 27% భక్తులు రూమ్ అడ్వాన్స్ బుకింగ్ చేసి కొండపైకి రావట్లేదు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మా డేట్ మార్చుకున్నట్లయితే వేరే భక్తులకి ఇచ్చేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఈ 500 రూమ్స్ ఫ్రీ అయితే మళ్ళీ మనకి. రామోజీ గ్రూప్ ఉద్యోగులంతా సంస్థకు కుటుంబ సభ్యులతో సమానమని ఆ సంస్థ మానవ వనరుల విభాగాధిపతి రామ్మోహన్ రావు తెలిపారు. రామోజీ గ్రూప్ 2017 స్పోర్ట్స్ మీట్ విజేతలకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్లు రామ్మోహన్ రావు, విజయేశ్వరి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామోజీ గ్రూప్ సంస్థలోని ఉషా కిరణ్ మూవీస్, ఈనాడు, ఈటీవీ, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా ఫుడ్ సంస్థలకు చెందిన 2282 మంది ఉద్యోగులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో క్రికెట్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, షాట్ పుట్, మహిళా ఉద్యోగుల కోసం టెన్నికాయిడ్, ఖోఖో, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్ మానసిక ఉల్లాసంతో పాటు మరపురాని అనుభూతి మిగిల్చిందని రామోజీ గ్రూప్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోకి సుమారు 20 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో భారీ అప్రమత్తత ప్రకటించారు. 20 నుంచి 21 మంది ముష్కరులు దాడులకు కుట్ర పన్నారని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. మార్కెట్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, బహుళ వాణిజ్య సముదాయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక దళం ఆదేశాలు జారీ చేసింది. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ కమాండోలతో కూడిన 10 పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను మోహరించారు. ముంబై, రాజస్థాన్, పంజాబ్లోనూ ఉగ్రవాద కదలికలు ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇవాళ 2 కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ నేతృత్వంలో పుణేలో జరిగే సమావేశంలో ఉద్యోగుల కనీస వేతనం నుంచి పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా జమ చేయాల్సిన మొత్తాన్ని 12 నుంచి 10% తగ్గించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ఈ మేరకు కార్మిక శాఖకు వినతులు అందాయన్న ఈపీఎఫ్ అధికారులు ఒకవేళ తగ్గిస్తే ఉద్యోగుల నికర వేతనం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం 10%గా ఉన్న పీఎఫ్ నిధులను 15% పెంచాలనే ప్రతిపాదనపైన ఈపీఎఫ్ఓ చర్చించి ఓ నిర్ణయానికి రానుంది.
ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఉపసంహరణను సరళతరం చేస్తూ నూతన విధానాల్ని తీసుకొచ్చినట్లు పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ శ్రీకృష్ణ తెలిపారు. వైద్య, గృహ కొనుగోలు అవసరాల కోసం పీఎఫ్ మొత్తాలను తీసుకోవాలి అనుకునేవారు స్వీయ ధృవీకరణ ద్వారా ఆ మొత్తాన్ని పొందొచ్చని చెప్పారు. చెల్లింపులన్నీ నేరుగా ఖాతాలోకి జమవుతాయని శ్రీకృష్ణ తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ సంఖ్యకు ఆధార్ సంఖ్య అనుసంధానాన్ని ఈ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న రోజునే పీఎఫ్, పింఛను మొత్తాలను అందించేలా మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. పీఎఫ్ కు వేరుగా, పెన్షన్ కు వేరుగా క్లెయిమ్ ఫామ్స్ ఉండేవి. అవి కూడా కొన్ని పేజీలు నింపాల్సి వచ్చేది. ఇప్పుడు అలా అవసరం లేకుండా ఒక సింగిల్ పేజ్ కాంపోజిట్ క్లెయిమ్ బెనిఫిట్స్ అన్నిటికీ మెంబర్స్ ప్రిఫర్ చేయడానికి ఉంది. మెంబర్స్ ఆన్లైన్ క్లెయిమ్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఫెసిలిటీ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం మహానాడుకు సర్వం సిద్దం. విశాఖ పసుపుమయం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోనన్న ఏపీ సీఎం. చంద్రన్న బీమా సొమ్ము పంపిణీలో జాప్యంపై ఆగ్రహం. నేడు తెరాస శాసన సభాపక్ష సమావేశం. రాష్ట్రపతి ఎన్నిక, పథకాల ప్రచారంపై చర్చ. ప్రజాప్రతినిధులకు ర్యాంకులపై ఉత్కంఠ. తెలంగాణలో కొత్తగా 6.5 లక్షల ఎకరాల సాగు. 5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 3 ఏళ్ల ప్రగతిపై నీటిపారుదల శాఖ నివేదిక. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామన్న అమిత్ షా. తెలంగాణకు కేంద్ర సాయంపై తప్పులేవో చెప్పాలని వ్యాఖ్య. నేడు ఈపీఎఫ్ఓ కీలక సమావేశం. స్టాక్ మార్కెట్లలో నిధుల పెంపు, వేతనం నుంచి జమ చేయాల్సిన మొత్తాన్ని తగ్గించడంపై నిర్ణయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.